శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ బస్టాండ్ వరకు గ్రీన్ ఆర్మీ, పోలీస్, కార్మిక, ఎక్సైజ్, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత మనందరిపైన ఉందని భావించి మత్తులేని సమాజం నిర్మిద్దామని ప్రముఖులు పిలుపునిచ్చారు. ఎన్సీసీ విద్యార్థులతో చిన్న ప్రోగ్రాం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో యువత ఇటీవల ఎక్కువగా మత్తుకు బానిసై పెడదారి పడుతున్నారని వారు అన్నారు. చిన్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, బైకులు ఎత్తుకెళ్లి పోలీసులకు పట్టుబడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు పలాసలో ప్రతిరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న వార్తలు వస్తున్నాయి. కార్యక్రమాల్లో కానీ ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళకి ఆ పదార్థాలకి దూరంగా ఉంచి అలాంటివి ఏమి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనేది మన తాలూకా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అలాగే మన దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఆ శాఖకు సంబంధించిన హోంమంత్రి గారు ఇప్పటికే అధికారులతో సమీక్ష చేసి అవన్నిటికి కూడా దూరంగా ఉంచండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకోవడానికి పిలిచిన గ్రీన్ ఆర్మీ టీం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గంగా ఎన్నది కనిపించకుండా ఇప్పటికే ట్రైబల్స్ ఏరియాలో కానీ ఇతర అనంతపురం జిల్లా కుందుర్పిలోని సజ్జల కాలనీ, చాపరి, కురుకాల కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల నుంచి నీటి సమస్య ఉందని వారు ఆందోళన చెందారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా పంచాయతీ నీరు 3 రోజులకోసారి కేవలం 15 నిమిషాలే వదలడంతో ఇక్కట్లో పాలవుతున్నామని అన్నారు. నీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో కాలనీ వాసులు నిరసన చేపట్టారు. ఎన్నోసార్లు రోడ్ల మీదకు వచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.